హలో అందరికీ నమస్కారం. నేను మీ హమీదా ఖాతున్. సో నేను ఈరోజు నెయిల్స్ చేయించుకోబోతున్నాను. సో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నెయిల్స్ డే అన్న, స్పా డే అన్న నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆ రోజు. సో మీ అందరికీ నెయిల్స్ గురించి, నాకు ఈ నెయిల్స్ ఒరిజినలా ఫేకా చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ అండ్ నేను ఎంత పెద్ద నెయిల్స్ని ఎలా మేనేజ్ చేస్తాను, అండ్ నెయిల్స్ చేయించుకున్నప్పుడు నేను ఏమేమి అబ్జర్వ్ చేశాను. ఐఎమ్ నాట్ అ నెయిల్ ఎక్స్పర్ట్, బట్ నెయిల్స్ నేను చేయించుకుని ఉన్న ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందాము అనుకుని, ఎక్కడో అక్కడో మీకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అని ఆలోచించి ఈ వీడియో చేయడానికి కారణం అన్నమాట. సో నెయిల్స్లో అయితే నాకు ఇది ఒరిజినల్ నెయిల్సే. ఒరిజినల్ నెయిల్స్ కూడా మనకి థిన్ ఉంటాయి కాబట్టి, ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి నెయిల్స్లో మనకి వచ్చేసి 3 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ ఒకటి ఉంటుంది, ఒకటి ఎక్స్టెన్షన్ అక్రిలిక్ ఒకటి ఉంటుంది. ఎక్స్టెన్షన్ మీరు జెల్తో కూడా చేయించుకోవచ్చు, అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఎక్స్టెన్షన్ దేని నుంచి చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి జెల్లో ఫామ్ పెట్టి జెల్ ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు, వితౌట్ ఎనీ ప్లాస్టిక్ ఎక్స్టెన్షన్ పెట్టకుండా. ఇంకొకటి వచ్చేసి ఓవర్లే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ సొల్యూషన్. మీకు నెయిల్స్ ఉన్నాయి అంటే, మీకు నెయిల్స్ ఇప్పుడు కొంచెం పెరిగి ఉన్న, కొంచెం లెంత్ అయిన తర్వాత మనం అప్పుడు నెయిల్స్ పెంచుకోవాలి కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉందా కానీ వెళ్ళి మనం ఇమీడియట్గా నెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటాం, మనం ఉన్న నెయిల్స్ కూడా కట్ చేయించుకొని. సో నాకు ఇది అబ్జర్వ్ చేసిన, సలూన్లో కూడా చూశాను, మా షూటింగ్ లొకేషన్లో ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఏంటంటే ఉన్న నెయిల్స్ని కట్ చేయించుకొని దాన్ని ఎక్స్టెన్షన్ పెట్టుకుంటారు. సో ఎక్స్టెన్షన్ పెట్టుకోకుండా మీ నెయిల్స్ ఒరిజినల్ నెయిల్స్ మీకు ఉంటే, దాన్ని మనం ఒరిజినల్ నెయిల్ ఉంటే చాలా తొందరగా ఇరిగిపోతాయి కదా, మనం తినేస్తాం కదా అని చెప్పి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఇది ఎలా ఉంటుందంటే, నెయిల్ ఓవర్లే అంటారు. నెయిల్ ఓవర్లే చేయించుకుంటే మీ ఉన్న నెయిల్, న్యాచురల్ నెయిల్ మనకి కొంచెం సన్నగా ఉంటుంది, ఎక్కడైనా తగలంగానే ఇరిగిపోతాయి కాబట్టి దాన్ని స్ట్రాంగ్ చేయించుకోవడానికి మనకి ఓవర్లే ఉంటుంది. ఓవర్లే ఈజ్ జస్ట్ ఒక లేయర్ ఆఫ్ జెల్ అన్నమాట. ఆ జెల్ని పెడితే మన నెయిల్ స్ట్రాంగ్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎలాగైనా మన నెయిల్ పాలిషెస్ ఇవన్నీ కావాలంటే చేయించుకోవచ్చు. సో నా మోస్ట్లీ రికమెండేషన్ ఏంటంటే ఓవర్లే చేయించుకోండి. మీకు అస్సలు నెయిల్ లేదు, ఎలా గ్రో చేయాలి అంటే కొంతమంది అలా వాటర్లో లెమన్ పెట్టి ఇవన్నీ పెట్టి కొన్ని టిప్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు, బికాజ్ ఇట్ హెల్ప్స్ అలాట్. అండ్ ఇంకా ఒకటి, ఎందుకంటే నేను ఎప్పటి వరకు అంతలా ఎక్కువ ఏం ట్రై చేయలేదు, చాలాసార్లు ట్రై చేశాను, మేబీ ఆ లోపల పెరిగిపోతాయి కాబట్టి నేను అంత గమనించలేదు ఆ యూజేజ్లో నెయిల్ ఎలా గ్రో అవుతుంది. నేను మీకు ఈజీ టిప్ చెప్తాను, నెయిల్ ఎలా గ్రో చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారంటే, మీరు ఎక్స్టెన్షన్ ఒక్కసారి చేయించుకున్న తర్వాత మీరు మీ కింద చూడొచ్చు మీ నెయిల్ గ్రో అవుతుంది అని చెప్పేసి. మీ నెయిల్ ఎలా గ్రో అవుతున్న కొద్దీ మీకు కావాల్సిన లెంత్ ఉంటుంది కదా నెయిల్స్, అప్పటి వరకు మనం 1 టైమ్ ఆర్ 2 టైమ్ రిఫిల్ చేయించుకుంటే మనకి కావాల్సిన అంతవరకు లెంత్ మనకి సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ గ్రోత్ ఉంది అంటే, మీకు 1 టైమ్ ఎక్స్టెన్షన్తోనే మీకు గ్రోత్, నాకు ఇది సరిపోతుంది నెయిల్స్ది అంటే, మీరు ఆ ఎక్స్టెన్షన్ని కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత దానిపైన మీరు ఓవర్లే చేయించుకుంటే ఇట్ విల్ బీ లాంగ్ లాస్టింగ్ ఫర్ యువర్ ఒరిజినల్ నెయిల్ అనమాట. మనకి ఎక్స్టెన్షన్ కంటే 10 తీయకుండా. సో దిస్ ఈజ్ ఓన్లీ 1 టిప్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఈ సలూన్లో వచ్చేసి మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. 699లో మనకి ఎక్స్టెన్షన్ అండ్ జెల్ పాలిష్ చేయించుకుంటున్నారు. సో మీరు అందరు చేయించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ రావచ్చు, అన్నీ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. నెయిల్ పాలిషెస్ వెరైటీస్, డైమండ్ నెయిల్ పాలిషెస్, గ్లిటర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి, మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ దాని తర్వాత మనం నెయిల్స్ చేయించుకున్నప్పుడు ఓవర్లే కానీ ఎక్స్టెన్షన్ పైన ఇలా జెల్ పెట్టినప్పుడు మనం ఇలా యూవీ లైట్లో పెడతాం కదా, ఆ యూవీ లైట్లో పెట్టినప్పుడు మనకి టింగ్లింగ్ అని ఒక బర్న్ అవుతూ ఉంటుంది. ఆ బర్న్ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే, జస్ట్ మీ నెయిల్ని, ఈ ఫింగర్ టిప్స్ని ఇలా జస్ట్ ఆ బేస్ మీదనే ఆ లైట్లో కింద ఇట్లా ప్రెస్ చేయండి, మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో మీ అందరికీ ఒక టిప్స్.
చేయించుకున్నాను. ఈరోజు కూడా మేము లంచ్ చేయకుండా బయలుదేరిపోయాము. సో అయాన్ ఫుడ్ ఆర్డర్ పెట్టారు, మేము తిన్నాము. చేతితో కూడా మాట్లాడాను, చేతి వస్తున్నాడు కలవడానికి. సో అట్లా వెళ్ళేసి చేతిని కలిసేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతాము. Hi Hamida, Achunu. How are you, Chetu? I am super. How are you? I am good. Any nails? Wow, beauty. Super. No born now. Nails and paneer. Nails with me kabatti anni baగుంటాం. Aim log just in the day in my life, huh? No. Nails tips and tricks and hacks and suggestions. So nails చేసుకున్నప్పుడు ఇట్లా అనాలి. మనం గర్ల్స్ కదా ఫస్ట్ డే చేసుకున్నప్పుడు ఇలానే మాట్లాడతాం అన్నమాట. పొద్దు నుంచి అదే చేస్తుంది. సో నేల్స్ ఈ రోజు వ్లాగ్ అంతా ఇలాగే ఉంటదేమో. ఏ రోజున ఏదైనా ఎవరైనా మాట్లాడారా ఇలానే మాట్లాడారా చెప్పండి. హలో నార్మల్ డేస్ లో హాయ్ ఎలా చెప్తాం కదా. హాయ్ హాయ్ గైస్, ఆఫీస్ లో ఉన్నాను. మా ఆఫీస్ దగ్గరికి వచ్చి హాయ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్జే చైతు. ఏం లాగ్ లో ఉండో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తున్నా కదా ఇప్పుడు బిగ్ టైం పాస్ ది BTS లే పెడుతున్నాను. అదే ఎపిసోడ్ అనుకొని చూసాను నేను. అదే హైలైట్ కామెడీ. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఈ వీడియోలో మీరు చూసి ఉంటే నేను ఈరోజు చాలా లైట్ అంటే చాలా లైట్ మేకప్ వేసుకొని లైట్గా లైన్ అనేది కొంచెం మస్కరా పెట్టుకొని లైట్ ఇంటెంట్గా లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. సో నాకైతే ఈ లుక్ అయితే చాలా నచ్చింది. అండ్ నేను రీసెంట్గానే కొత్తగా నేను అట్ హోమ్ స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేశాను. నాకు కెమికల్ ప్రోడక్ట్స్ ఎక్కువ పడవు కాబట్టి అట్ హోమ్ నేను ఇప్పుడు చాలా కొరియన్ ఇవన్నీ చూస్తున్నాను. రైస్ మాస్క్ ఇవన్నీ నేను ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఒక 1 వీక్ ఐ థింక్ అయిపోయింది. సో మీ అందరికీ అది కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో అలా కంటిన్యూ చేద్దాము. సో ఇలా చేతిని కలిసాము, ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయాము. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి, మీ నెయిల్స్ క్యూటికల్స్కి ఆయిల్ పెట్టడం మర్చిపోకండి. మీ హ్యాండ్స్ క్రీమ్ కానీ మీ క్యూటికల్ ఆయిల్స్ కానీ ఖచ్చితంగా మీ నెయిల్స్కి పెట్టుకోండి. మీ హ్యాండ్స్ కూడా బాగుంటాయి, మీ నెయిల్స్ కూడా గ్రోత్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.